రైట్, ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాము. హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్ రణ్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఇప్పుడు కొత్త ట్విస్ట్ తెరపైకొచ్చింది. అయితే రణ్యారావు గోల్డ్ స్మగ్లింగ్ అనేక దఫాలుగా చేస్తున్నప్పటికీ ఇప్పుడు ఎందుకు తెరపైకొచ్చింది, ఈ విషయం ఎలా బయటపడింది, అనేక సార్లు తను గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు చెకింగ్స్ చేస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ లో దొరకని రణ్యారావు ఈసారి ఎందుకు దొరికిపోయింది అనే క్వశ్చన్స్ మార్క్ కి ఇప్పుడు ఒక తెరపడిందని కూడా మనకు అర్థమవుతుంది. ఏదైతే రణ్యారావు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న క్రమంలో పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. దానికి సంబంధించి ఆ రణ్యారావు భర్తే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ఇప్పుడు ఒక వార్త తెరపైకి వస్తుంది. రణ్యారావు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుందని అటు డిఆర్ఐకి కూడా ఫిర్యాదు చేసినట్లు కూడా తన భర్త మనకి సమాచారం అందుతుంది. ఇక భర్త ఫిర్యాదుతోనే రణ్యారావుని అదుపులోకి తీసుకుని తనని అరెస్టు చేయడం, అయితే ఎన్ని దఫాలుగా దుబాయ్ నుంచి ఈ గోల్డ్ ని తీసుకురావడం జరిగింది, ఎప్పుడెప్పుడు ఈ స్మగ్లింగ్ కి పాల్పడింది రణ్యారావు అని చెప్పి కూడా డిఆర్ఐ అధికారులు ఇప్పటికే విచారణ జరిగించడం కూడా మనం చూస్తున్నాం. అయితే రణ్యారావు ఎప్పుడైతే తను ఫారెన్ నుంచి మళ్ళీ తిరిగి వచ్చిందో, దుబాయ్ నుంచి తిరిగి వస్తుందో, ఇక ఆ టైంలో మాటు వేసి ఎయిర్పోర్ట్ లో డిఆర్ఐ అధికారులు తన భర్త సమాచారం మేరకు ఫిర్యాదు మేరకు రణ్యారావుని అదుపులోకి తీసుకున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇక రణ్యారావు రావడంతోనే తనిఖీలు చేసిన డిఆర్ఐ అధికారులు 14.8 కిలోల బంగారాన్ని కూడా ఆ తనిఖీల్లో భాగంగా పట్టుకున్నట్లు కూడా తెలిసిన విషయమే మనందరికీ. రణ్యారావు భర్తతో కొన్ని రోజుల నుంచి తను విడిగా ఉండడం, తనకి విభేదాలున్న కారణంగానే తనకి సంబంధించి ఇన్ఫర్మేషన్ డిఆర్ఐ అధికారులకి అతను అందించడం జరిగిందనే ఇంకో వార్త తెరపైకి వస్తుంది. రైట్, ఏదేమైనప్పటికీ ఒక హీరోయిన్ గా ఉన్న ఒక అమ్మాయి ఈ విధంగా గోల్డ్ స్మగ్లింగ్ కి పాల్పడింది. ఎవరికి తెలియకుండా తన తండ్రి అండదండలతో ఆ తండ్రి ఏదైతే ప్రోటోకాల్ ఇప్పించారో తన కూతురుని ఎక్కడ ఎయిర్పోర్ట్ లో చెకింగ్ చేయకుండా ఇక అదే అలుసుగా తీసుకుని ఆ క్రమంలోనే ఏదైతే గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుందో దానికి అదొక అలుసు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఆ క్రమంలో గోల్డ్ స్మగ్లింగ్ కి పాల్పడిన రణ్యారావు ఎట్టకేలకు పోలీసుల విచారణ ఎదుర్కొంటుంది. ఇక తన భర్త ఫిర్యాదు మేరకు అనే విషయం ఇప్పుడు కొత్తగా తెరపైకి వస్తున్న క్రమంలో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందుబాటులో ఉన్నారు. శివతో మాట్లాడదాం. రైట్ శివ, మనం చూస్తున్నాం రణ్యారావుకి అసలు ఎప్పుడు పెళ్ళైంది, ప్రస్తుతానికి ఆ భార్య భర్తలు ఇద్దరు కలిసే ఉంటున్నారా, మరి రణ్యారావు ఏదైతే గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుందో ఆ గోల్డ్ స్మగ్లింగ్ కి సంబంధించి భర్త పాత్ర దానికి ఎంతవరకు ఉంటది అనుకోవచ్చు, వీళ్ళిద్దరు గొడవ జరగడం వల్ల అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదైతే విభేదాలు తలెత్తున్నాయి అని చెప్తున్నారో వాటి కారణంగానే ఈ గోల్డ్ స్మగ్లింగ్ అనేది తెరపైకి వచ్చింది. ఒకవేళ ఆ విభేదాలు లేకుండా ఉండుంటే ఎప్పటికీ తెరపైకి వచ్చేది కాదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఎలా చూడొచ్చు అంటారు శివ? ప్రధానంగా చూసుకుంటే రణ్యారావు కేసు లో బిగ్ లిస్ట్ చోటు చేస్తుంది. రణ్యారావును అట్టే పట్టించినట్టుగా సమాచారం అయితే అందుతోంది. దీనికి సంబంధించి రణ్యారావు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుందని డిఆర్ఐకి భర్త ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే వారికి తెలిసింది. లేని పక్షంలో వారికి ఎవరికి తెలిసే అవకాశం లేదంటూ కూడా సమాచారం అయితే అందుతోంది. అంటే దుబాయ్ నుంచి తిరిగి వస్తున్న సందర్భంలో గతంలో కూడా అనేక సార్లు దుబాయ్ వెళ్లారు. అప్పుడు కూడా వెళ్ళొద్దు, విదేశాలకు మాటి విదేశాలు వెళ్తున్నారు, వెళ్ళొద్దని కూడా తన భర్త రణ్యారావుతో చెప్పినప్పుడు కూడా మాటలు ఎక్కడ లేకుండా వెళ్ళడం వల్లే ఇద్దరి మధ్య విభేదాలు ఉండడం వల్లే భర్తే కావాలని డిఆర్ఐ అధికారులకు సమాచారం ఇచ్చారు. దుబాయ్ వెళ్తోంది, గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు సమాచారం ఇచ్చిన నేపథ్యంలోనే వారు మాటు వేసి రణ్యారావును అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈసారి దుబాయ్ నుంచి వచ్చే సందర్భంలో దాదాపు 15 కేజీల బంగారం, 14.8 కేజీల బంగారాన్ని తీసుకొస్తున్న సందర్భంలోనే డిఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించి అధ్యయనం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే 2 నెలల నుంచి రణ్యారావు విదేశీ ప్రయాణాలు ఎక్కువగా చేస్తున్నారు. అంటే పెళ్లైన 2 నెలల తర్వాత, దాదాపు 2 నెలల క్రితం ఇద్దరికి వివాహం అయింది. వివాహం అయిన తర్వాత ఏది చెప్పినా మాట ఏం చెప్పినా గౌరవం లేకుండా వ్యవహరిస్తోంది. విదేశాలకు వెళ్ళొద్దు, ప్రతిసారికి విదేశాలకు ఎందుకు వెళ్తున్నా ప్రశ్నించిన నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా కొంత వాగ్వాదం చర్చిస్తుంది. ఈ నేపథ్యంలోనే తన మాట వినకపోవడం వల్లనే రణ్యారావు కొత్త డిఆర్ఐ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనిపై ఏదైతే విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో అభ్యంతరం వ్యక్తం చేశాను, కానీ నా మాట వినడం లేదు, అందుకని పోలీసులకు సమాచారం ఇచ్చాను, డిఆర్ఐ అధికారులకు సమాచారం ఇచ్చామంటూ కూడా వారి కుటుంబ సభ్యులది కానీ వారి సహచరులు అంతా కూడా చెప్పినట్టు తెలుసు. దానిలో భాగంగానే రణ్యారావు స్మగ్లింగ్ వ్యవహారం అనేది డిఆర్ఐ అధికారులు దృష్టి తీసుకువెళ్లారు. డిఆర్ఐ అధికారులు కూడా మాట వేసి రణ్యారావును అదుపులోకి తీసుకుని ప్రజెంట్ విచారిస్తున్నట్టుగా కూడా ప్రధానంగా తెలుస్తుంది. కానీ నేటి వరకు కూడా ఇది రాజకీయ రంగు పొందుతుంది. అటు అధికార విపక్ష పార్టీలు అయితే ఈ రణ్యారావు గోల్డ్ వ్యవహారంపై విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు అనుకోకుండా ఈ పట్టించేది పట్టే అని తెలియడంతో బిగ్ అనేది నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగానే రణ్యారావు పట్టించాడా లేదా ఇప్పుడు రాజకీయంగా విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు కాబట్టి రణ్యారావు పట్టును తెర మీదకి తీసుకొచ్చారా అనే కోణంలో కూడా ఇప్పుడు
దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ప్రజెంట్ అయితే రంజారావును డిఆర్ఐ అధికారులు విచారిస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి ఈ స్మగ్లింగ్ వ్యవహారం కొనసాగుతుంది, ఎవరెవరు ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో కలిసి పనిచేశారు, ఎవరెవరు సహకారంతో ఈ పని చేస్తున్నారు, ఇప్పటి వరకు ఎన్నిసార్లు దుబాయ్ వెళ్ళారు, ఎంత మొత్తంలో దుబాయ్ నుంచి గోల్డ్ ను ఇండియాకు తరలించారు అనేది ప్రధానంగా విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఏదైతే రాజకీయంగా విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు తెరపైకి రంజారావు భర్త తెర మీదకి రావడంతోనే ఇప్పుడు ఏం జరిగింది, నిజంగానే రంజారావు భర్త కంప్లైంట్ చేశారా, లేదా కేసును తప్పుగా పట్టించేందుకు భర్తను తెర మీదకి తీసుకొచ్చారన్న కోణంలో కూడా ఇప్పుడు కొంత విచారణ అయితే కొనసాగుతుంది. మొత్తం చూసుకుంటే ప్రజెంట్ రంజారావు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ దుబాయ్ నుంచి గోల్డ్ స్మగ్లింగ్ సంబంధించి విచారణ అయితే ప్రజెంట్ కొనసాగిస్తూ ఉన్నారు. శివ, మీరు చెప్పినట్లుగా చూస్తే రంజారావు భర్త స్టేట్మెంట్ ని ఏమైనా రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తుందా పోలీసులు? డెఫినెట్ గా ఏదైతే రంజారావు భర్త ఇచ్చిన సమాచారం మీదకే డిఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారనే సమాచారం ఉన్న నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా రంజారావు భర్తను విచారించి అతని నుంచి స్టేట్మెంట్ అయితే డెఫినెట్ గా రికార్డ్ చేస్తారు. ఇది వాస్తవా కాదనేది రంజారావు భర్త నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మళ్ళా రంజారావు కూడా ఇద్దరిని కలిపి విచారిస్తారంటూ కూడా సమాచారం అయితే అందుతుందో మరి ఏం జరగబోతుంది, రంజారావు భర్త నిజంగానే సమాచారం ఇచ్చారా, ఆయన ఇచ్చిన సమాచారంతోనే రంజారావును అదుపులో చూస్తున్నారా, వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, అసలు ఈ గోల్డ్ స్మగ్లింగ్ కనుక ఇంకెవరెవరు ఉన్నారు, పోలీసు అధికారులు ఎవరైనా సహకరించారా, రంజారావు తండ్రి కూడా పోలీసు అధికారి కాబట్టి ఆయన సహకారం ఎంతవరకు ఉంది అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, ఇక మనం చూస్తున్నాం ఏదైతే దుబాయ్ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో 14.8 కిలోల బంగారాన్ని రంజారావు అక్రమంగా తరలిస్తున్న క్రమంలో అక్కడున్న అధికారులు డిఆర్ఐ అధికారులు తనపైన ఫోకస్ పెట్టడం కానీ తనని చెక్ చేయడం కానీ అదే క్రమంలో ఈ 14.8 కిలోల బంగారాన్ని వాళ్ళు పట్టుకోవడం కూడా మనం చూస్తున్నాం. అనేక సార్లు విదేశాల నుంచి గోల్డ్ స్మగ్లింగ్ కి పాల్పడ్డారు రంజారావు అని చెప్పి కూడా ఈ దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వస్తున్న సంచలన విషయంగా కూడా మనకు అర్థమవుతుంది. ఇక ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త న్యూస్ అప్డేట్ ఏంటంటే మనం చూస్తున్నది రంజారావు భర్తే డిఆర్ఐ అధికారులకి రంజారావు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుందని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఫిర్యాదు చేశారు. ఇక ఆ ఫిర్యాదు కారణంగానే రంజారావుని పోలీసులు తనిఖీలు చేయడం, తన అదుపులోకి తీసుకున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. పెళ్లైన 2 నెలల నుంచే రంజారావు విదేశీ పర్యటనలకి సంబంధించి తన భర్త అభ్యంతరం వ్యక్తం చేయడం, ఆయన ఎక్కడ వెనుకున్న రంజారావు తిరిగి తన విదేశీ పర్యటనలు చేయడం, ఇక అందులో భాగంగా గోల్డ్ స్మగ్లింగ్ కి పాల్పడినట్లు కూడా రంజారావు భర్త ఆరోపిస్తున్నారు. ఇక ఏదేమైనప్పటికీ ఒక హీరోయిన్ గా ఉన్న వ్యక్తి ఈ విధంగా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ సంచలనంగా మారిన ఘటనకి సంబంధించి ఇప్పటికే రంజారావు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇక తన భర్త ఎవరైతే డిఆర్ఐ అధికారులకి సమాచారం అందించి ఫిర్యాదు చేశారో తన స్టేట్మెంట్ ని కూడా పోలీసులు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక తన భర్త స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మరి విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉందో అనేది కూడా తెలియాల్సి ఉంది.